శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 48దో శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామం వామం తే సృజతిర్రజనేనాయకతయా తృతీయ తే దృష్టిర్దరదలితహేమాంబుజరుచిః సమ్మదతే సల్యాం దివశనిశయోరం తరచరీం. పావని ఎంతో చక్కగా మనకి ఈ శ్లోకాన్ని పాడి వినిపించారు. మరొకసారి అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ మనం దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. జనని మాత, తే నీ యొక్క, సవ్యం నయనం కుడికన్ను, అర్కాత్మకతయా సూర్యుడు అవడం చేత, అహహ పగటిని, సూతే కలిగిస్తున్నావు, వామనయనం ఎడమ కన్ను, రజనీనాయకతయా చంద్రుడు అవడం చేత, త్రియామాం అంటే రాత్రిని, సృజతి సృష్టిస్తున్నావు, ధర కొంచెం, దళిత వికసించిన, హేమ బంగారు, అంబుజ కమలము యొక్క, రుచి కాంతిగల, తే నీ యొక్క, తృతీయ మూడవదైన, దృష్టి కన్ను, దివస పగటి యొక్క, నిశయోహ రాత్రి యొక్క, అంతర మధ్య, చరీం ఉన్న, సంధ్యాం సంధ్యను, సమాధత్తే కలిగిస్తున్నావు అంటున్నారు. అంటే నిన్నటి వరకు కూడాను మనకి అమ్మవారి యొక్క కిరీటము, తర్వాత కురులు, ఆ తర్వాత లలాట భాగము, సీమంతము వీటన్నిటి గురించి చెప్తూ ఇప్పుడు ఆవిడ త్రినయనాల గురించి మనకి చెప్తున్నారు. అందులో ఏమిటంటున్నారు? హే జగజ్జనని, నీ కుడి కన్ను సూర్యుడు అవడం చేత పగటిని కలగజేస్తున్నావు, నీ ఎడమ కన్ను చంద్రుడు అవడం చేత రాత్రిని కలుగజేస్తున్నావు, నీ నుదుట కొంచెం విరిసిన బంగారు కమలం వలె ఉన్న ఆ మూడో నయనం ప్రాతః సాయం సంధ్యల్ని తలింపజేస్తోంది అంటూ అర్థాన్ని చెప్పారు శంకరుల వారు. ఇప్పుడు మనం తెలుగులో కూడా పద్యాన్ని విని ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. రవిని దక్షిణలోచనం మగుటచే రంజింపగా జేయుదాన్ పవలింటిన్ శశివామనేత్రమగుటన్ ప్రాపింపజేయున్నిశిన్ భవదీయాలిక నేత్రహేమరుచి మత్పంకేజ సౌందర్యమున్ సవనీయం పగు సంధ్యయై దిన నిశా సంధానమై వెల్గెడిన్. అనురాధ గారు ఎంతో చక్కగా మనకి ఈ పద్యాన్ని కూడా పాడి వినిపించారు. ఇప్పుడు మనం దాని విశ్లేషణలోకి వెళ్దాం. లలిత సహస్రనామంలో మనకి త్రినయన, త్రిలోచన ఈ రెండు కూడాను మనం చెప్పుకోవచ్చు. ముందు త్రినయన అంటే ఏంటో చూద్దాం. త్రీని సోమ సూర్యాగ్ని రూపాణి నయనాన్ని నేత్రాన్ని యస్యాహ అంటూ చాలా పెద్ద వివరణ ఇవ్వబడింది మనకి. దీని ప్రకారంగా అమ్మవారికి 3 కళ్ళుంటాయి. ఎడమ కన్ను చంద్ర సంబంధమైంది, కుడి కన్ను సూర్య సంబంధమైంది, పాలనేత్రం అగ్ని సంబంధమైంది అంటూ చెప్పుకోవచ్చు. ఈ 3 వరుసగా ఇడ, పింగళ, సుషుమ్న నాడులతో కూడా సమన్వయం కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ చంద్రనేత్రం ఏదైతే ఉందో అది రాత్రికి పిండోత్పత్తికి, గర్భధారణకు, స్వీకరించే గుణానికి, అస్తిత్వానికి, పోషణకు, వర్తమాన కాలానికి సంబంధించింది అయి ఉంటుంది. కాకపోతే సూర్యనేత్రం పగటికి, ఇచ్చే గుణానికి, రక్షణకు, భూతకాలానికి సంబంధించింది అయి ఉంటుంది. అగ్నినేత్ర విషయానికి వస్తే సంధ్యాకాలానికి, వ్యాప్తిత్వానికి, భవిష్యత్ కాలానికి, సమన్వయానికి సంబంధించింది అయి ఉంటుంది. అది ఈ 3 నేత్రాలు కూడా జ్ఞాన సంబంధమైనవే. మనం సంధ్యావందనంలో, అంగన్యాసంలో జ్ఞానాత్మనే నేత్రత్రయావౌషట్ అంటాం కదా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటుంటాం కదా.
అక్షర జ్ఞానం లేకపోయినా ఈ అక్షి జ్ఞానంతోటి తన భావాలను వ్యక్తపరచవచ్చు. ఇక్కడ మరొక అర్థం మనకి నయనము అంటే తీసుకువెళ్ళేది అని అర్థం. మనం అధోగతి పాలవ్వకుండా అమ్మవారు మనని నడిపిస్తుంది అని. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని సమగ్ర జ్ఞానంతోటి చక్కగా పరిష్కరిస్తుంది ఆవిడ అంటూ అర్థం చెప్పుకోవచ్చు. ఈ 3 మార్గాలు దక్షిణ, ఉత్తర బ్రహ్మ మార్గాలని, మార్గాలు త్రివిధాలని దేవీ పురాణంలో చెప్పడం జరిగిందనమాట. సన్మార్గగాములకు ఈ అమ్మవారు 3 స్థానాలను ఇస్తుంది కాబట్టి దేవి త్రినయన అంటూ మనం చెప్పుకోవచ్చు. అలాగే చంద్ర, సూర్యాగ్ని రూపాలైన 3 నేత్రాలు ఈవిడికి ప్రత్యక్ష అనుమాన శాస్త్రములని 3 రకాల ప్రమాణాల చేత నిరూపించబడింది. జ్ఞానమే మనకి 3 నేత్రాలుగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఈ నేత్రాల వల్ల కలిగేది కాలజ్ఞానం. అంటే తిథి, పక్షము, మాసము, ఋతువు, అయనము, సంవత్సరము ఇవన్నీ కూడాను దీంట్లోకొస్తాయంటూ మనం చక్కగా దీన్ని విశ్లేషించుకోవచ్చనమాట. ఇకపోతే త్రిలోచన. ఈ నామం లోచన అంటే పరిశీలించు, దర్శించు అనే అర్థంలో వస్తుంది. అమ్మవారికి ఉన్న 3 కళ్ళు నయనాలే కావు, 3 లోచనాలని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లోచనం అంటే ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించేది, త్రికాలాలలోకి వెళ్ళగలిగేది, ఒక విషయం తాలూకు పూర్తి అవగాహన అంటే వాటి భూత, వర్తమాన, భవిష్యత్ స్థితులను గురించి కూడాను చెప్పేది అన్న అర్థంలో మనం ఇక్కడ తీసుకోవచ్చనమాట. ఆవిడ సోమ, సూర్య, అగ్నులు, ఋగ్యజ, సామ వేదాలు, దివారాత్ర సంధ్యకాలాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని సూచిస్తోంది కాబట్టి ఆవిడ నయనాలకి మనం ఇన్ని రకాల విశ్లేషణలు చెప్పుకోవచ్చనమాట. ఒక చిన్న కథను కూడాను తెలుసుకుందాం. బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. అందులో యాజ్ఞవల్కుడు జనకుడి ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తారు. అందులో లోకంలో జీవుడి యొక్క కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయంటే సూర్యుడి యొక్క వెలుగుతో జరుగుతాయంటారు. అప్పుడు మరి సూర్యుడు లేనప్పుడు అంటే రాత్రులందు ఏ విధంగా పనులు చేస్తాయంటే చంద్రకాంతుల వల్ల పనిచేస్తాయంటారు. ఆ తర్వాత జనకుడు మళ్ళీ సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ లేకపోతే ఎలాగా అని అడుగుతారు. అప్పుడు అగ్ని యొక్క వెలుగుతోటి సూర్యచంద్రులు లేని కాలంలో అంటే అదే సంధ్యా సమయంలో ఈ వెలుగుతోటి దీపాలతోటి జీవి చరిస్తాడు అంటూ చెప్పారు. ఇప్పుడు ఈ చంద్రుడు, సూర్యుడు, అగ్ని కూడా లేకపోతే ఎలాగా అంటే శబ్దము అదే వాక్కు. పైన 3 లేనప్పుడు ఒక జీవి శబ్దం చేస్తుంది లేదా వాక్కుని ప్రసరింపజేస్తుంది. ఆ వాక్కు ఆధారంగా జీవి నడుస్తూ ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు కూడా లేకపోతే ఎలా? ఆ ప్రశ్న వేయగానే ఆత్మ అని ఒక జవాబు వచ్చింది యాజ్ఞవల్కుడి దగ్గర నుంచి. ఆత్మ యొక్క వెలుగుతోటి జీవి తన పనులను తాను చేసుకుంటాడు అంటూ చక్కగా చెప్పారనమాట. అలాగే మనకి భైరవ యామళంలో పరమేశ్వరి శరీరం నుంచి లెక్కలేనన్ని కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయంటూ చెప్తున్నారు. ఈ కిరణాల వల్లే బ్రహ్మాండం అంతా ప్రకాశం చెందుతోంది అంటూ చెప్తారన్నమాట. ఆ కిరణాల్లో 108 అగ్నిదేవుళ్ళు, 116 సూర్యుళ్ళు, 136 కిరణాలు చంద్రుడు తీసుకుంటారు అంటూ చెప్తున్నారు. పగటిపూట సూర్యకాంతితో, రాత్రిపూట చంద్రుని కాంతితోటి, సంధ్యావేళలో అగ్ని వల్ల ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఒక దినం. అలాగే 7 రోజులు, 2 వారాలు, 2 పక్షాలు, 2 మాసాలు. 2 మాసాలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే ఒక అయనం, 2 అయనాలు కలిస్తే ఒక సంవత్సరం. ఈ రకంగా కాల ప్రమాణం ఏర్పడుతుంది. అంతేకాకుండా పగలు జాగృతావస్థ, రాత్రి సుషుప్త, సంధ్యా సమయం నందు స్వప్న అవస్థ చెప్పబడ్డాయి. జాగృతావస్థలో అజ్ఞానాన్ని, సుషుప్తలో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి రాత్రి సమయంలో సమాధి స్థితికి సాధకుడు చేరుతాడు. అవస్థాత్రయాన్ని గురించి చక్కటి అర్థం ఇనుమడించి ఉందన్నమాట ఇందులో. అంటే లోకంలో సర్వ ప్రాణులకు ఆవిడ ఇచ్చే వెలుగు వల్ల ప్రాణ సంరక్షణ జరుగుతుంది. వారు వారు చేసే పనులకు ఆవిడ కర్మసాక్షిగా ఉంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తల్లి సౌందర్యాన్ని వర్ణించడం కాదు,
ఆ తల్లి నిర్గుణ రూపం ఈ పంచభూతాల్లో ఎలా విరాట్ రూపం ధరించి ఉందో అన్నది మనకి అర్థమవుతుందన్నమాట. సర్వప్రాణికోటికి కాల నిర్ణయాన్ని, కాల కర్తవ్యాలని, కాల విలువని, అత్యంతమైన మానవ జన్మ సార్థకతను ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ 3 కళ్ళు ఆవిడకి చెప్పడంలో అర్థం మరొకటేంటి? శివశక్త్యాయుక్తః అని మరొక మారు శివుడు, ఆవిడ వేరు కారు అంటూ మూడో కన్నుతో కలిపి చూపిచ్చారు మనకి శంకరులు వారు. ఈ శ్లోకం నుంచి మనకొక 10 శ్లోకాలు అమ్మవారి యొక్క నయనానికి సంబంధించినవి, ఆవిడ దృష్టికి సంబంధించినవి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనం మొదటగా చెప్పుకున్నట్టుగా ఇడ, పింగళ, సుషుమ్న నాడులు వరుసగా చంద్ర సూర్యాగ్నుల్ని చూపిస్తాయన్నది దక్షిణే పింగళా నాడి వహ్ని మండల గోచర దేవయానమితి జ్ఞేయం పుణ్యకర్మానుసారాన్ని ఇడాచ వామ నిశ్వాస సోమమండలం గోచర పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి అన్నారు. అంటే ఈ శ్లోకంలో జీవికి జన్మ రావడానికి పితృయాన మార్గానికి చంద్రుడికి సంబంధించిన విషయాలు, ఇడానాడికి సంబంధించిన విషయాలు అవుతే, జీవికి ముక్తి రావడానికి దేవయాన మార్గానికి సూర్యుడికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ పింగళ నాడికి సంబంధించిన విషయాలు అవుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా పితృయాన దేవయానాలను సమన్వయపరిచి మనుషుల యొక్క యోగ మార్గానికి ఫలసిద్ధికి సంబంధించింది ఈ సుషుమ్న నాడి, పాలనేత్రం అన్నమాట. అది ఆ రకంగా సూచించబడుతోంది ఇక్కడ మనకి. ఇంకా ఎలా చెప్పుకోవచ్చు, మనకి జ్ఞాన యోగ సమాధులను ప్రసాదించే శక్తి ఆవిడ నేత్రాలు అంటూ చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడు మన బుద్ధిని ప్రచోదించేవాడైతే చంద్రుడు మనస్సుకి అధిష్టాన దేవత అంటూ చెప్పుకుంటాం కదా మనం. సూర్యచంద్రులకు ఈ లోకంలోనూ పరలోకంలో కూడాను మనల్ని అనుగ్రహించే శక్తి ఉందన్నమాట. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రానికి వస్తే అది సమచతురస్రము. దీంట్లో మనకి రు, షు, చ, గు, రు, కు, రా, షి, కే అన్న బీజాక్షరాలతోటి కూడినటువంటిది ఈ యంత్రము. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే బీజాక్షరాన్ని కానీ యంత్రాన్ని కానీ మనం ప్రాక్టీస్ చేయకూడదు. కానీ ఈ శ్లోకాన్ని చక్కగా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుకోవచ్చు. ఇది చదివితే నవగ్రహ దోష నివారణ అవుతుంది అంటూ పెద్దలు చెప్తూ ఉంటారనమాట. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.